అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. హైదరాబాదు అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు 2 రోజుల క్రితం. అయితే దాన్ని కొంతమంది కూల్చేస్తామని చెప్పి కొన్ని మాటలు చెప్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మనిషిగా మనం చూడాల్సిన అవసరం లేదు. అవును, మొత్తం తెలుగు జాతికి సంబంధించినటువంటి ఒక పర్సనాలిటీ ఆయన. అవును, ఇప్పుడు ఆయన తెలంగాణనో ఆంధ్రానో రాయలసీమనో అట్లా విభజించి చూడాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, రాయలసీమ ఉంది. అన్ని కలిపి ఉన్నప్పుడే కదా ఆయన ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఓటేయబట్టి అవును, ఎన్టీఆర్ సీఎం అయ్యారు. 9 నెలలు. అది అంటే తెలంగాణ పార్టీ పెట్టిన 9 నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును, అంటే ఆ రోజు తెలంగాణ ప్రజల యాక్సెప్టెన్సీ కూడా ఉందిగా. చాలా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి అధికారం రావటానికి తెలంగాణ ప్రజల యాక్సెప్టెన్సీ ఎలా ఉందో, ఎన్టీ రామారావు గారు సినిమాల ఆడటంలో కూడా తెలంగాణ ప్రజల యాక్సెప్టెన్సీ ఉంది. ఆయన సినిమాలు కేవలం ఆంధ్రాలో మాత్రమే ఆడాయా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆడాయి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆడాయి, రాయలసీమలో ఆడాయి, ఆంధ్రాలో ఆడాయి. అంటే తెలంగాణలో కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. తెలంగాణలో కూడా ఎన్టీఆర్ ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అండి, ఇవాళ తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా, ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఏ పార్టీ? తెలుగుదేశం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కదా. సరే, రేవంత్ రెడ్డి వదిలేయండి. కేసీఆర్ ఏ పార్టీ అసలు? తెలుగుదేశం. అంటే వీళ్ళంతా ఎన్టీఆర్ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళే కదా. అవును. ఇప్పుడు వీళ్ళ మంత్రివర్గాలు కూడా చూడండి. తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుంచి వచ్చాడు? తెలుగుదేశం నుంచి. కడియం శ్రీగారు ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఎర్రబెల్లి దయాకరావు ఏ పార్టీ నుంచి వచ్చాడు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ నుంచి వచ్చాడు? దేవేందర్ గౌడ్ ఏ పార్టీ నుంచి వచ్చాడు? తర్వాత గంగుల కమరాకర్ ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఎల్లు రమణ ఏ పార్టీ నుంచి వచ్చాడు? నేను తెలుగుదేశం పార్టీలోంచి పెద్ద పెద్ద లీడర్లు ఇప్పుడు తెలంగాణలో పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఇదంతా కూడా మోత్పల్లి నరసింహరు వీళ్ళంతా కూడా ఏ పార్టీ నుంచి వచ్చారు? జానారెడ్డి ఏ పార్టీ? ఒకప్పుడు ఎన్టీఆర్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా. అవును. అంటే ఎన్టీఆర్ చాలా మంది సామాన్యులను నాయకులుగా తయారు చేసినటువంటి ఒక లీడరు. అవును. ఆయనకి తెలంగాణ సమాజంలో కూడా యాక్సెప్టెన్సీ ఉంది. తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలంగాణకు ఎన్టీఆర్కు సంబంధం లేదని చెప్పగలిగేవాడు ఎవడు అసలు? ఇప్పుడు కొంతమంది కుర్రవాళ్ళు తెలంగాణ వాదం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడచ్చు, కానీ వాళ్ళకి ఎన్టీఆర్ చరిత్ర ఏం తెలుసు? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఎలాంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధించిండో ఏం తెలుసు? అసలు పార్టీ పెట్టింది ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణలో. అంటే తెలంగాణలోనే పార్టీ పెట్టాడు కదా. అవును. తెలంగాణలో ఎన్టీఆర్ గెలిచాడు, తెలంగాణలో ఒక టైంలో ఓడిపోయాడు ఒక ఎమ్మెల్యేగా. సరే, అది గెలిపోవటంలో ప్రజాస్వామ్యంలో కామను. కానీ తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశారు అనడానికి మన కళ్ళ ముందు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రజల యాక్సెప్టెన్సీ ఉండి తెలంగాణలో అభిమానం ఉన్నటువంటి నాయకుడి విగ్రహాన్ని తొలగించమని డిమాండ్ చేసే హక్కు ఎవరికి ఉంది? లేదా. ఇంకొక మాట నేను అంటాను. ఇప్పుడు 2014 తెలంగాణ వచ్చింది, మొట్టమొదటి ఎన్నికలు జరిగాయి తెలంగాణ రాష్ట్రానికి. అప్పుడు టీడీపీ పార్టీకి ఎన్ని వచ్చాయో తెలుసా? 15 సీట్లు వచ్చాయి. అవును, 15 సీట్లు. ఇప్పుడు టీడీపీ పార్టీ కేవలం ఆంధ్ర పార్టీ అయ్యి ఉంటే తెలంగాణలో 15 సీట్లు ఎవరు ఓటేస్తే వచ్చినాయి? తెలంగాణ ప్రజలే కదా. ఆ ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ ప్రజలు ఓటేస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అదే తెలంగాణ ప్రజలతోటి 15 సీట్లను తెలుగుదేశం పార్టీ సంపాదించగలిగింది. అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, అది పక్కన పెడితే అసలు మంచి సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నాయకులను తయారు చేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజలు విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి నాయకుడు ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని తెలంగాణ ప్రజల కోరిక మేరకు నిజానికి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేను ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమీర్పేట సెంటర్లో పెడతాను అని హామీ ఇచ్చారు. హామీ ఎవరు అడిగితే ఇచ్చారు? తెలంగాణ ప్రజలు అడిగితే. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అక్కడ ప్రజలు అడిగితే ఇచ్చారు. ఆ ప్రజలు హామీకి నమ్మి కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈ ఒక్క కారణం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటేసారు నేను అన్ను, కానీ ఆ హామీ కూడా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గెలవటంలో. మరి కాంగ్రెస్ పార్టీ గెలుపులో హామీ పనిచేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇక్కడ మనం తప్పెక్కడ పట్టగలం? ప్రజల కోరికని ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాను తప్పు అని ఎలా అనగలం? అనలేం. సరే, కొంతమందికి ఎన్టీఆర్ అంటే ఇష్టం లేకపోతే పగ ఉంటే కోపం ఉంటే దాచుకోమనండి. నేనేమంటానంటే తెలంగాణ వాదం మీద ప్రేమ ఉంటే మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే కొమరం భీం విగ్రహాన్ని పెట్టమని డిమాండ్ చేయాలి. ఓకే. దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టమని డిమాండ్ చేయాలి. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పెట్టమని డిమాండ్ చేయాలి.
కాళోజీ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టమని డిమాండ్ చేయాలి. ఇలా డిమాండ్ చేయడం తప్పలేదు. అవును. కానీ ఒక విగ్రహాన్ని తీసేయమని డిమాండ్ చేయటం అంటే ఎగ్జాంపుల్ అండి, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా అప్పుడు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే గోల్కొండ గోరీ కింద నిన్ను గోరీ కర్తం కొరకు నైజాం సరక్కరోడ్ అని తెలంగాణ వాదులు పాటపడేవాళ్ళు. అంటే ఏంటి, గోల్కొండ కోట నైజాం కట్టింది, దాన్ని కూల్చేస్తామని తెలంగాణ ప్రజలు అనలే. ఆ అతని కట్టినటువంటి కోట కిందే గోరీ కర్తం నైజాం అని ప్రజలు నినాదం ఇచ్చారు తప్ప నైజాం కట్టినటువంటి నైజాం అనేది తెలంగాణ ప్రజల వ్యతిరేకతను నియంతలాగా పరిపాలించాడు. అతను కట్టినటువంటి ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేస్తామని కానీ, లేదు నిజాం కాలేజీని కూల్చేస్తామని కానీ, చార్మినార్ని కూల్చేస్తామని కానీ, గోల్కొండ కోటని కూల్చేస్తామని కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ చెప్పలే. అది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అది ప్రజల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎవరో కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తామంటే ఆ తెలంగాణ ప్రజల లక్షణం కాదురా స్వామి. విగ్రహాన్ని కూలగొట్టడం, భవనాలను కూల్చివేయటం, ఇది తెలంగాణ వాదం కాదు. ఇది ఈ తెలంగాణ వాదం ముసుగులో అలా ఎవరైనా డిమాండ్ చేస్తే తప్పని నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి.